రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో విద్యా వ్యవస్థ సర్వనాశనమవుతుంది. కాంగ్రెస్ పాలన లక్షలాది మంది విద్యార్థులకు శాపంగా మారింది. ఎల్లుండి నుంచి రాష్ట్రంలో విద్యా సంస్థలు మూతపడనున్నాయి. ఈ నెల 15 నుంచి ప్రొఫెషనల్ కాలేజీలు, 16 నుంచి డిగ్రీ, పీజీ కళాశాలలు బంద్ పాటించనున్నట్లు ప్రకటించాయి. అందాల పోటీలకు పైసలుంటాయి కానీ పిల్లల చదువుకు ప్రభుత్వం దగ్గర నిధులు లేవా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. ప్రభుత్వం చుట్టూ తిరిగి విసిగి వేశారిన ప్రొఫెషనల్ కాలేజీల యాజమాన్యాల వినతులు అరణ్య రోదనే అయ్యాయి. ప్రొఫెషనల్ కళాశాలలకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో యాజమాన్యాలు ఆందోళన బాటపట్టాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రకాల ఉన్నత విద్యా కాలేజీల యాజమాన్యాలు గురువారం రాత్రి సమావేశమయ్యాయి. అర్ధరాత్రి వరకు అన్ని అంశాలను చర్చించి నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 15 నుంచి కళాశాల నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయనందుకు నిరసనగా ఇంజనీర్స్ డేను బ్లాక్ డేగా పాటించాలని నిర్ణయించాయి. ఈ నెలాఖరులోగా ఫీజులు చెల్లించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్ ప్రతినిధులు శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డిని కలిసి నోటీసులు అందజేశాయి. ఫతి బాటలోనే తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం కూడా కాలేజీల బంద్కు పిలుపునిచ్చింది. ఈ నెల 16 నుంచి కాలేజీలను మూసివేస్తామని టీపీడీపీఎంఏ కార్యవర్గం ప్రకటించింది. మాసబ్ ట్యాంకులోని ఉన్నత విద్యామండలి కార్యాలయం ఎదుట అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్దపెట్టిన నినాదాలు చేశారు. కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలం కావడం, బకాయిలు పేరుకుపోవడంతో కాలేజీల యాజమాన్యాలు ఉమ్మడి పోరాటానికి సిద్ధమయ్యాయి. దీంట్లో భాగంగా ఫతిగా ఏర్పాటయ్యాయి. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని అనేక విజ్ఞప్తులు చేశాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సిఎస్ రామకృష్ణారావు సహా ప్రభుత్వ పెద్దలందరినీ ఫతి ప్రతినిధులు కలిశారు. కానీ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించింది. రూపాయి కూడా విడుదల చేయలేదు. టోకెన్లు జారీ అయిన వాటికి కూడా నిధులను విడుదల చేయలేదు. అటు ప్రభుత్వంపై భారం పడకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికను సైతం ఫతి ప్రతినిధులు రేవంత్ సర్కార్ ముందుంచారు. 1,00,000 కోట్ల డిపాజిట్లతో ప్రత్యేకంగా ట్రస్ట్ బ్యాంకును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ 1,00,000 కోట్లలో సర్కార్ వాటా పరిమితమేనని, సిఎస్ఆర్, కార్పస్ ఫండ్ వంటి ఇతర మార్గాల ద్వారానే ఈ నిధులను సేకరించవచ్చని సూచించారు. ఈ 1,00,000 కోట్ల డిపాజిట్లపై వచ్చే 7% వడ్డీ సుమారు 3,000 కోట్లతో ఫీజు రియంబర్స్మెంట్ చేయవచ్చని సూచించారు. ఈ ప్రతిపాదనను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో విసిగి వేశారిన కాలేజీల యాజమాన్యులు కళాశాలల మూసివేతకే నిర్ణయించాయి. విద్యా సంస్థలన్నింటికీ మూకుమ్మడిగా తాళాలు వేయాలని ఫతి ప్రతినిధులు నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలోని 1,500 పైచిలకు ప్రైవేట్ ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఫార్మసీ, నర్సింగ్ తదితర వృత్తి విద్యా కాలేజీలు మూతపడనున్నాయి. దీంతో దాదాపు 10 లక్షలకు పైగా విద్యార్థులు నష్టపోనున్నారు. ఆయా కాలేజీలకు మొత్తంగా సుమారు 10,000 కోట్లకు ఫీజు రియంబర్స్మెంట్, ఇతర ఫీజుల బకాయిలు చేరాయి. ఈ నెల 15 నుంచి కాలేజీలకు నిరవధిక బంద్ పాటిస్తామని, కాలేజీలను తెరవబోమని, తరగతులు చెప్పబోమని ఫతి చైర్మన్ రమేష్ బాబు నిమ్మటూరి ప్రకటించారు. ఆగస్టు 31 నాటికి రావాల్సిన పూర్తి బకాయిలను విడుదల చేయాలన్నారు. సెప్టెంబర్ 30 లోపు బకాయిలను విడుదల చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బకాయిల కోసం చెప్పులరిగేలా సర్కార్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతోనే మూసివేత నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గత 6 నెలల నుంచి ఫీ రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వానికి వివిధ రకాలైనటువంటి ప్రతిపాదనలు పంపాము. ప్రతిపాదనను మేము చీఫ్ సెక్రటరీ గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి అందరికీ కూడా మేము ప్రజెంటేషన్ చేశాం. ఆ ప్రజెంటేషన్లో వాళ్ళన్నీ కూడా ప్రతిపాదనలు చేశాము. కానీ దురదృష్టం ఏంటంటే గత 6 నెలల నుంచి మేము ఎన్ని ప్రతిపాదనలు పంపినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒక నిర్ణయం తీసుకోకుండా దాన్ని కాలయాపన చేస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో కళాశాలలు ఇప్పటికీ 6-7 నెలల నుంచి విద్యార్థులకు మొత్తం ఎంప్లాయీస్కు సాలరీ ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ సిచ్యువేషన్లో మేము ప్రభుత్వాన్ని వేడుకునేది ఒకటి, దసరా పండుగ వచ్చింది.
ఒక్కరికి కూడా ప్రైవేట్ కళాశాలలో ఉన్నటువంటి 90% కళాశాలలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఈ రోజుకు సాలరీస్ లేవు. పండుగ ఎలా జరుపుకోవాలని చెప్పేసి అటెండర్లు కూడా మమ్మల్ని నిలదీస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో మేము ప్రభుత్వాన్ని, సీఎం గారిని వేడుకునేది ఒకటి, దసరా పండుగ లోపల మాకు ఉన్నటువంటి బకాయిలన్నీ ఇప్పించేసి అట్లీస్ట్ 50% ఇచ్చి రిమైనింగ్ 50% సెప్టెంబర్ ఎండ్కి ఇవ్వాలని, ఒకవేళ ఇవ్వకపోతే సెప్టెంబర్ 15th మేము బ్లాక్ డేగా ప్రకటిస్తూ నిరవధికంగా కళాశాలలను మూసివేయాలని చెప్పేసి అన్ని అసోసియేషన్స్ కలిపి డిసిషన్ తీసుకున్నాయి. విద్యార్థుల దుస్థితికి సర్కార్ వ్యవహరిస్తున్న తీరే కారణమని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి మండిపడ్డారు. 20 నెలల్లో 2.5 లక్షల కోట్లు అప్పు చేసిన సర్కార్ కేవలం 10,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు మాత్రం చెల్లించలేకపోతుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేనప్పుడు హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ బీచ్లు, అందాల పోటీలు నిర్వహణకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. అందాల భామలకు ఒక్కో ప్లేట్కు ₹1,00,000 ఖర్చుతో భోజనం పెట్టడానికి డబ్బులు ఉంటాయి, కానీ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడానికి ఉండవా అని నిలదీశారు. పిల్లల చదువులకే పైసలు లేవు, కానీ 1,50,000 కోట్లతో మూసి ప్రక్షాళన చేస్తానని రేవంత్ రెడ్డి గప్పాలు కొడుతున్నారని విమర్శలు గుప్పించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోకుండా ఇప్పటికైనా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు.